హలో పేషెన్స్ ట్రేడర్స్. మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్సా? మీరు మీ యొక్క నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్‌లో రాబోతున్నటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలి అనుకుంటే, కంటెంట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకుంటే, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో మనం అసలు ట్రేడింగ్‌లో ప్రాఫిటబుల్‌గా ఉండాలి అంటే అందరికీ వర్కౌట్ అవుతున్నటువంటి ఒక మంత్రం అనేది ఉంది. అదేంటంటే ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్. అంటే మీకు ప్రైస్ యాక్షన్ అంటే ఏమిటో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియోలో మనం ఫర్దర్‌గా వాటికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్‌ని డిస్కస్ చేద్దాం. ప్రైస్ యాక్షన్‌లో మనకి చాలా భాగాలుంటాయి. వాటిలో మనకి క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, చార్ట్ ప్యాటర్న్స్, టైమ్ ఫ్రేమ్, అదేవిధంగా డౌ థియరీ. ఇవన్నీ కూడా మనకి ప్రైస్ యాక్షన్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అన్నీ మనకి ఎప్పుడైతే అవగాహన వస్తుందో, మనం అప్పుడు చక్కగా ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకుంటూ ఈజీగా మనం ట్రేడింగ్‌లో ప్రాఫిటబుల్‌గా ఉండే అవకాశం ఉంటుంది. మనకి క్యాండిల్ స్టిక్స్ అంటే ఏమిటి? ఆ క్యాండిల్ స్టిక్స్ యొక్క బిహేవియర్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ కూడా క్యాండిల్స్. ఓకే. కొన్ని క్యాండిల్స్ అనేవి రెడ్‌గా ఫార్మ్ అవుతున్నాయి. కొన్ని క్యాండిల్స్ అనేవి గ్రీన్‌గా ఫార్మ్ అవుతున్నాయి. గ్రీన్‌గా ఫార్మ్ అవుతున్నాయంటే ప్రైస్ లోయర్ లెవెల్ నుంచి అప్ సైడ్ వచ్చిందని అర్థం. రెడ్‌గా ఫార్మ్ అవుతున్నాయంటే అర్థం ప్రైస్ హైయర్ లెవెల్‌లో నుంచి డౌన్ సైడ్ వచ్చిందనేసి అర్థం. ఓకే. మనకి ఈ క్యాండిల్స్ అనేవి వాటి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోగలిగితే, మనం ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుందో అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే. మనకి సెకండ్ దానికొస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఇది మీరు ఒక జోన్ కింద అనలైజ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే. ఇదొక రెసిస్టెన్స్, ఇదొక జోన్. ఈ జోన్ అనేది దీనికి రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఇది చూడండి, ఈ జోన్ అనేది మీకు సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. చూసారా? ఇది సపోర్ట్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్. ఈ విధంగా మీరు జోన్స్ అనేవి ఎవ్రీ చార్ట్‌కి, ప్రతి చార్ట్‌కి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ గీసుకుంటే ప్రైస్ అనేది సపోర్ట్ లెవెల్ దగ్గర బయర్స్ యాక్టివేట్ అవుతారు. యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. యాక్టివేట్ అయ్యి మార్కెట్‌ని ఇక్కడి నుంచి బై ఆర్డర్స్ ప్లేస్ చేసి అప్పర్ సైడ్ తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదే విధంగా సెల్లింగ్ జోన్స్ దగ్గర సెల్లర్స్ యాక్టివ్‌గా ఉంటారు. ఆ జోన్స్ నుంచి సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయబడి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌కి సంబంధించిన బ్రీఫ్‌గా. నెక్స్ట్ మనకి ట్రెండ్. మార్కెట్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అంటే, మార్కెట్ ట్రెండ్ చూడండి. మీకు అప్ ట్రెండా, సైడ్ వేసా, డౌన్ ట్రెండా, ఇవి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ట్రెండ్ చూడండి, మీకు క్లియర్‌గా అప్ ట్రెండ్ కనబడుతుంది. ఓకే. ఇదంతా కూడా మీకు క్లియర్‌గా అప్ ట్రెండ్ కనబడుతుంది. ఇప్పుడు ఈ జోన్‌కొచ్చిన తర్వాత చూడండి, కొంచెం రీసెంట్‌గా మనం అబ్జర్వ్ చేయగలిగితే మార్కెట్ అనేది క్లియర్‌గా ఒక జోన్‌లోని ఇగోండి, ఇలా ఈ జోన్‌లోనే ఉండిపోయింది. అంటే ఇది మీకు ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ అనేది సైడ్ వేస్ జోన్. ఓకే. ఈ సైడ్ వేస్‌లోనే మార్కెట్ ఉండిపోయింది. అప్ ట్రెండ్ కాదు, డౌన్ ట్రెండ్ కాదు. ఒక సైడ్ వేస్‌లో మార్కెట్ అనేది ఉండడం జరిగింది. ఇలా కూడా మార్కెట్ మనం
ఈ ట్రెండ్ కూడా ఐడెంటిఫై చేయాలి. అప్ ట్రెండ్ ఉంటుందా మార్కెట్, సైడ్ వేస్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్స్ అంటే మనకి మార్కెట్ అనేది కన్సాలిడేషన్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ కన్సాలిడేషన్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంది మార్కెట్. మనకి ఆ కన్సాలిడేషన్ అనేది ఎలా ఫామ్ అయ్యిందని తెలుసుకోగలిగితే మనకి ఈజీగా మనం మార్కెట్ మూవ్మెంట్ ఎటువైపు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ని ఇక్కడ ఫాలో అయ్యింది. ఓకే, ఇక్కడ మీకు చూస్తే ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మీరు బ్యాక్ వెళ్తే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. వీటిని కూడా ఫర్దర్ క్లాసెస్ లో మనం డీల్ చేద్దాం. అదేవిధంగా టైం ఫ్రేమ్స్ మార్కెట్ లో మీరు అనలైజ్ చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో మూవ్ అవుతుంటది. ఇవన్నీ టైం ఫ్రేమ్స్ కింద వస్తుంటాయి. వీటిల్లో మనకి అవర్లీ, 50 మినిట్స్ ఉంటాయి, అవర్లీ ఉంటాయి, డే ఉంటుంది, వీక్లీ, మంత్లీ. ఓకే, వీటిని ఫాలో అవుతుంటాం. మాక్సిమం మనం స్కాల్పింగ్ ఎవరైతే చేస్తుంటారో ఆ స్కాల్పర్స్ అందరూ కూడా మనకి మినిట్స్ చార్ట్స్ ఫాలో అవుతుంటారు. అదేవిధంగా ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు కూడా 15 మినిట్స్ కానీ 1 అవర్స్ కానీ ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు. మీకు స్వింగ్ ట్రేడ్ చేస్తుంటే ఇంట్రాడే అంటే విత్ ఇన్ ద డే ఆ చార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తూ విత్ ఇన్ ద డే ట్రేడ్ క్లోజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు స్వింగ్ ట్రేడ్ చేస్తూ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఏంటంటే మార్కెట్ లో కొన్ని అవర్స్ నుంచి కొన్ని డేస్ వరకు ఉంచుతారు, స్వింగ్ ట్రేడ్ అనేది చేస్తుంటారు. మోస్ట్లీ వాళ్ళు డే చార్ట్ ని ఫాలో అవుతూ ఉంటారు. అదేవిధంగా మీకు పొజిషనల్ ట్రేడింగ్ అంటే వీక్లీ చార్ట్ ని లేదా మంత్లీ చార్ట్స్ ని ఫాలో అవుతూ పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి ఈ టైం ఫ్రేమ్ బట్టి కూడా వాళ్ళు చేసే ట్రేడింగ్ స్ట్రాటజీ మారుతుంది, ట్రేడింగ్ స్టైల్ మారుతుంది. ఇవి ఎవరికి ఇది సూట్ అవుతుంది, ఎలాగ అనలైజ్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అదేవిధంగా డౌ థియరీ, ఇది మార్కెట్ లో చాలా కాలం నుంచి ఉంది, వర్కౌట్ అవుతున్న థియరీ. మార్కెట్ లో డౌ థియరీ అంటే ట్రెండ్ అనేది హయ్యర్ హైస్ ని, ఓకే, అదేవిధంగా మనకి హయ్యర్ లోస్ ని ఎలా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అప్ ట్రెండ్ లో ఉండేటట్టు. ఇందులో మనకి డౌ థియరీలో అదే డౌన్ ట్రెండ్ ఎలా వెళ్తుంది, సైడ్ వేస్ ఎలా మూవ్ అవుతుంది చెప్తారు. అప్ ట్రెండ్ లో చూడండి, మనకి ఇక్కడ హై ఫామ్ అయ్యింది, ఇక్కడ హయ్యర్ లో ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయింది. అంటే దీనికన్నా ఇక్కడ ఉన్నటువంటి దీనికన్నా ఇది హైలో ఫామ్ అయ్యింది. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వస్తే హయ్యర్ లో ఫామ్ అయ్యింది. అంటే ఇక్కడ కన్నా ఈ లో అనేది హయ్యర్ గా ఫామ్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఇలాగ అంటే ఇలాగ ఒక హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటే అప్ ట్రెండ్ లో ఉంటుంది. సైడ్ వేస్ లో అయితే జిగ్జాగ్ మోడ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ చూసుకుంటే ఇలాగా చూసారా, జిగ్జాగ్ మోడ్ లో ఇలా ఉంటుంది. ఇది సైడ్ వేస్ మార్కెట్. అదేవిధంగా మనకి డౌన్ ట్రెండ్ వైపు ఉందనుకోండి, మార్కెట్ డౌన్ ట్రెండ్ వైపు ఉండేటప్పుడు ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటుంది. దీనికి మీకు ఎగ్జాంపుల్ కి ఇదండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఈ టైం అప్పుడు ఏమిటంటే ఇక్కడ మీరు చూసారా, మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది ఇలా. ఓకే, ఇక్కడ లోయర్ ఫామ్ హైస్ ఫామ్ చేసింది, ఈ హై కన్నా ఈ హై లోయర్ హైస్ ఫామ్ చేసింది. మళ్ళీ లోయర్ హైస్ లోయర్ లో ఫామ్ చేసుకుంటూ మూవ్ అవుతుంది. చూసారు ఇక్కడ మార్కెట్ దీనికన్నా ఈ హై కన్నా ఇది లోయర్ హై, అదేవిధంగా దీనికన్నా మళ్ళీ దీనికి. ఓకే, చూసారా ఎలా మార్కెట్ అనేది ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తుంది. ఇది డౌ థియరీ చెప్తుంది. ఈ థియరీ ప్రకారం మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా మీకు ఇన్ డెప్త్ అనాలిసిస్ తో ఫర్దర్ వీడియోస్ లో అనలైజ్ చేయబడతాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.